నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న డీకే అరుణ. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ. సోమవారం సీఎంలతో మోదీ కీలక భేటీ. మల్కాజ్గిరిలో ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ నేతలు. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సంక్రాంతి సంబరాలు. చైతన్యపురిలో ఘనంగా ముగ్గుల పోటీలు. రాజేంద్రనగర్లో సూట్ కేస్ బ్యాగ్ కలకలం. రియాజ్ అనే వ్యక్తిని హత్య చేసిన దుండగులు. ఇక డీటెయిల్ చూస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో అభివృద్ధి ధ్యేయంగా మోడీ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 2021 డైరీని ఆమె ఆవిష్కరించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో దేశంలోని అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని డీకే అరుణ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత డోకూరు పవన్ కుమార్ రెడ్డి, తపస్ జిల్లా అధ్యక్షుడు వరప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. వందన సమర్పణను మదనాపూర్ మండల అధ్యక్షులైనటువంటి లక్ష్మీనారాయణ అన్నగారిని చేయవలసిందిగా కోరుతున్నాం. డైరీ ఆవిష్కరణ సందర్భంగా మరి కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్నటువంటి ప్రసాద్ గారు, జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా పవన్ కుమార్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, డోకూరు పవన్ గారు, అదేవిధంగా శ్రీవర్ధన్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ మాధవ్ రెడ్డి గారు, తాపస్ మండల అధ్యక్షుడు రాములు గారు, ప్రొఫెసర్ నారాయణమ్మ గారు, వైస్ ప్రెసిడెంట్ నారాయణ గారు, అమరేందర్ గారు, అదేవిధంగా సూర్యనారాయణ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘం సోదరులకు అందరికీ కూడా ఉన్నటువంటి టీచర్స్, ఉమెన్ టీచర్స్కి సోదరులకు అందరికీ కూడా నాయకులకు నమస్కారం తెలియజేస్తాను. మొట్టమొదటిగా అందరికీ కూడా ఆలస్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020 మనకు అనేక కష్టాలు చూపించింది. అసలు 2020 ఇయర్ అనేది మనం అసలు ముఖ్యంగా విద్యా రంగంలో ఆ సంవత్సరం ఉన్నట్ట లేనట్ట అనేటువంటి పరిస్థితి ఉన్నది. 2021 అందరికీ కూడా ఈ దేశానికి, దేశ ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా మంచి అంటే ఒక మంచి భవిష్యత్తుని ఇస్తుందని, అందరి అన్నిలో జరిగినటువంటి అనేక ఇష్యూస్కి తినవరగే మంచి భవిష్యత్తు విద్యార్థులకే కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ, మరి ఈరోజు ఇంతకుముందు వరప్రసాద్ గారు చెప్పినట్టు విద్యారంగంలో, ముఖ్యంగా విద్యారంగంలోతో పాటు అనేక రంగాల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు అనేక చట్టాల్లో మార్పులు తెస్తూ ఈ యొక్క దేశం యొక్క అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక రుగ్మతలకు కూడా మార్పు తీసుకురావాలి, మార్పు చేయాలి, భారతదేశంలో ఒక నూతన అధ్యాయాన్ని మొదలు పెట్టాలని మరి ఈరోజు అనేక రకాలుగా కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు విద్యలో కూడా చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ చదువు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇదేదో భారము, చదువు అంటే చాలా కష్టము, చదువు అంటే ఇక ఇదనేటటువంటి ఒక ఇది లేకుండా, అది కూడా చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా పిల్లలకు భవిష్యత్తు ఉండాలి, విద్యారంగంలో ఒక చదువే వాళ్ళ ప్రాముఖ్యత ఇవ్వాల్సింది అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు మార్పులు తీసుకొస్తూ, మరి ముఖ్యంగా ఉపాధ్యాయ రంగానికి ఈరోజు మన తెలంగాణలో చూసుకుంటే విద్యని కంప్లీట్గా ఈ ప్రభుత్వం తిరిగేసిందని చెప్పొచ్చు, మడత పెట్టేసింది. ఒక
విద్య అనేటటువంటి అధ్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి మరి టీఆర్ఎస్ పార్టీ మరి విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. పేరుకు పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉంది. నేను వందల అంటే సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభం చేస్తున్నామని చెబుతున్నది. కానీ ఎక్కడ స్కూల్ ప్రారంభం చేసినా ఆ స్కూల్లో ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కూడా ఏ స్కూల్లో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కేవలం ఒక స్కూల్ అనౌన్స్ చేయడం, ఏదో ఒక కిరాయి బిల్డింగ్ తీసుకోవడం, దాన్ని ప్రారంభం చేయడం, వదిలిపెట్టడం. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై. వందన సమర్పణను మధురా. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ను మొదలుపెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఆయా రాష్ట్రాల వ్యాక్సినేషన్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్లపై ఆయన చర్చించనున్నారు. ఇటీవల నిర్వహించిన వ్యాక్సిన్ డ్రై రన్పై కూడా మోడీ వివరాలు తెలుసుకోనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దొండ మండలంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం బర్కత్పల్లి గ్రామ శివార్లో KLID82 కాల్వ పనులను ఆయన పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అధికారులకు ఆదేశించారు. KLID82 కాలువ పనులను పరిశీలించడానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు రావడం జరిగింది. ఇప్పుడు వారి మాటల్లో విన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు. 14 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చేసి కుల సంఘాలను, ప్రజా సంఘాలను, ఉద్యోగస్తులను, విద్యార్థులను, ఉపాధ్యాయులను, అడ్వకేట్స్ను, డాక్టర్స్ను, అదేవిధంగా జర్నలిస్టులను, మీడియాను, పసిపాప మొదలుకొని పండు ముసలి వరకు నా తెలంగాణ రాష్ట్రం నాకు రావాలి, మా నీరు కానీ, మా నిధులు కానీ, మా నియామకాలు కానీ మా తెలంగాణ ప్రజలకు కావాలని చెప్పి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి సీతారాముడు 14 సంవత్సరాలు ఏ విధంగా అరణ్యవాసం వెళ్ళారు, పంచపాండవులు 14 సంవత్సరాలు ఏ విధంగా అరణ్యవాసం వెళ్ళారు, ఆ విధంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 14 సంవత్సరాలు అనేక ఇబ్బందులకు వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేసి కేంద్రంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం మెడలు ఉంచి పార్లమెంట్లో బిల్లు పెట్టించి తెలంగాణ బిల్లు పాస్ చేయించి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈరోజు మా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా అన్నదాత రైతులను ఆదుకోవాలి, రైతాంగానికి పెద్దపీట వేయాలి, రైతాంగానికి అన్ని రకాల రాయితీలు కల్పించాలి, సబ్సిడీలు ఇవ్వాలి, రైతులకు సాగునీరు అందివ్వాలి, ప్రాజెక్టులు కట్టాలి, 24 గంటల కరెంట్ ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి, రైతు బీమా ఇవ్వాలి, మంచి నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి, అదేవిధంగా ఎరువులు ఇవ్వాలి, పురుగు మందులు ఇవ్వాలి. ఈ విధంగా అన్ని సబ్సిడీలతో రైతాంగాన్ని లక్షాధికారి చేయాలి.
అప్పులు లేనటువంటి ఆత్మహత్యలు లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని చేయాలి. రైతాంగం మొత్తం కూడా సుఖంగా సంతోషంగా జీవించాలి, కుటుంబాలు పోషించుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి, అన్ని రంగాల్లో వారు ముందుకు రావాలి. విద్యారంగంలో రావాలి, ఉపాధిలో రావాలి, ఉద్యోగంలో రావాలి, అదే వ్యవసాయంలో రావాలి, పారిశ్రామికంగా రావాలి, రాజకీయంగా రావాలి. వారు కూడా సగౌరవంగా తల ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కూడా గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు కృష్ణానది పైన ఉన్నటువంటి అనేక పెండింగ్ ప్రాజెక్ట్స్ రాయచూరు నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి మన తెలంగాణలో పాత పాలమూరు జిల్లాలో తంగడి అనే గ్రామంలో ప్రవేశిస్తుంది కృష్ణానది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైనంపల్లి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నేతలు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే మైనంపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. చైర్మన్ గారు మైనంపల్లి రోహిత్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా రక్తదాన శిబిరములు మరియు అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రూట్స్, పండ్లు అనాథ పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది. హనుమంతరావు గారు ఇదే విధంగా 100 సంవత్సరాలు ఆయురాగ్యంతో ఉండాలని కోరుకుంటూ సెలవు. మహబూబ్నగర్ జిల్లా చిన్నతకుంట మండలం అమ్మాపురం గ్రామంలో పేదల తిరుపతి శ్రీ శ్రీ కురుమూర్తి స్వామివారి దేవస్థానం దగ్గర 1,20,00,000 రూపాయలతో చేపట్టిన రాజగోపుర నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యుడు మన్నె శ్రీనివాసరెడ్డి, జిల్లా జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, సంస్థానాధీశులు శ్రీ రాజా శ్రీరామ్ భూపాల్, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, సర్పంచ్ సులోచన, ఈవో సారా శ్రీనివాస్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. నిజంగానే కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ వచ్చేదా? అసలు ఆయన ఉద్యమమే స్టార్ట్ చేయకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. తెలంగాణ ఉద్యమమే లేకుండా సావు అంచుల వరకు నా ప్రాణం పోయినా సరే ఇక ముందు కూడా ఈ కాన్స్టెన్సీ వరకు చూస్తున్నా నేను ఏ విషయంలో కూడా శాసనసభ్యులు ఆళ్ల వెంకటేశ్వర గారు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు, ఎవరికి వచ్చిన సమాధానం ఒక పాజిటివ్ గా అంటే వాళ్లకు రేపు ఉపయోగమయ్యే విధంగా ఈరోజు చెప్తున్నాను. ప్రత్యేకంగా మనమందరం అతనికి కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా నా యొక్క శాయశక్తులుగా ఎంపీగా నేను వచ్చిన తర్వాత కూడా మాకు ఏవైతే పార్టీ ఫండ్స్ వచ్చినాయో వాటన్నిటికీ మనందరూ దురదృష్టమైన తెలియదు కానీ కరోనాకి మొత్తం పోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చే ఫండ్స్ లో కూడా ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఏ అభివృద్ధి కార్యక్రమాలకు నేను ఇస్తానని, మరి అదేవిధంగా ఇక ముందు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితికి గడిచిన 60 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, కేవలం ఈ 7 ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఏ హోదాలో ఉన్న వాళ్ళు కానీ, హోదాలో లేని వాళ్ళు కానీ, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి బేరీ చేసుకొని నేను ఉన్న పత్రికా మిత్రులను కూడా కొడతా ఉన్నా. మీ అందరికి నెట్ వస్తుంది, మీ ఇంట్లో కూర్చుంటారు, మీ దగ్గర అందరికి కంప్యూటర్లు ఉంటాయి, ఫోన్లు ఉన్నాయి. తెలంగాణ జరుగుతున్న కార్యక్రమాలు బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్న పక్కన ఉన్న కర్ణాటకలో కావచ్చు,
మధ్యప్రదేశ్లో కావచ్చు, ఓ పక్క ఛత్తీస్గఢ్ కావచ్చు, మనకు చుట్టుముట్టున్న రాష్ట్రాల ఇంప్లిమెంట్ అవుతున్నాయా ఒక్కసారి చెక్ చేసుకోండి. మరి గాడ ఏనోడు గీడ ఏం చేస్తాడు గది మనం ఆలోచన చేయాలి. గది సామాన్య జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ అన్న చాలా సార్లు చెప్తా ఉంటాడు, అమ్మకు అన్నం పెట్టడంటే వాడు కానీ మా చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని చెప్పిండు అంటాడు. ఇంట్లో అమ్మకే అన్నం పెట్టడాడు కానీ మా చిన్నమ్మకి నేను బంగారు గాజులు చేపిస్తాను మాట ఇచ్చినాడు. ఇప్పుడు ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసినోడు ఆ రాష్ట్రాల్లో 2,000 రూపాయల పింఛన్ ఎందుకు లేదు? ఇలా బీహార్లో వాళ్ళే ఉన్నారు ముఖ్యమంత్రిగా 600 రూపాయలు పెన్షన్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చైతన్యపురిలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా వేదిక ఆధ్వర్యంలో బ్రాహ్మణ సేవా సంస్థ చైర్మన్ డి నాగపద్మిని, రాజా వరప్రసాద్, ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా వేదిక సెక్రటరీ హేమలత ఈ ముగ్గుల పోటీలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో 30 మంది వరకు ముగ్గుల పోటీలో పాల్గొనగా ముఖ్య అతిథిగా డాక్టర్ సురభి లక్ష్మీ శారద హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. వల్ల అందరికీ కూడా బహుమానం. వాణి గారు సర్టిఫికేట్ ప్రైజ్ గెలుచుకున్నది చిరంజీవి రమాదేవి. సెకండ్ ప్రైజ్ విన్నర్ సర్టిఫికేట్ ప్రైజ్. నెక్స్ట్ అంటే అభినయ అందరికీ నమస్కారం. నా పేరు నాగపద్మిని. మేము BSS బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనుబంధ విభాగం ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా వేదికకు చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. మేము ఈ సంస్థ నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు కండక్ట్ చేశాము. ఈ ముగ్గుల పోటీలకి సురభి అకాడమీ నుంచి లక్ష్మీ శారద గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఆవిడ ఇచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం సుమారు ఎంతమంది ముగ్గులు వేసారు? సుమారుగా 20 మంది దాకా ముగ్గులు వేశారు. అందులో నుంచి ప్రైజులు అవి అన్నీ చీఫ్ గెస్ట్ లక్ష్మీ శారద గారు డిసైడ్ చేస్తారు. ఆవిడ చెప్పిన విధంగా బహుమతులన్నీ పంచబడతాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ సురభి లక్ష్మీ శారద. ఈ రోజున ఝాన్సీ లక్ష్మీబాయి వనితా వేదిక బ్రాహ్మణ సంఘ సమాఖ్య అనుబంధ విభాగంలో నేను చీఫ్ గెస్ట్గా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ 20 మంది దాకా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. వాళ్ళు ఎంతో చక్కటి ముగ్గులు వేశారు. అయితే వాళ్ళు వేసిన ముగ్గులు మన సంక్రాంతికి, మన సంస్కృతికి చిహ్నంగా ఉండే విధంగా, స్థానికంగా ఇప్పుడుండే పరిస్థితికి అర్థం పట్టే విధంగా ఉన్నట్లయితే వాటికి మేము ఆచితూచి మేము జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో చాలా చక్కటి ముగ్గులు వేశారు. ఎంతో ప్రోత్సహిస్తూ ఈ మహిళలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వారికి మేము ఎక్కువ సహకారంగా ఉంటాము. సురభి అకాడమీ డైరెక్టర్ లక్ష్మీ శారద తెలియజేస్తున్నందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలన్నింటికీ నేను సహకరిస్తానని తెలియజేస్తున్నాను. ముదోల్లోని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్లపై జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ పర్యకి వేటు వేశారు. ఈ గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని వార్డు మెంబర్లు ఇటీవల ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టగా విచారణలో నివేదికల ఆధారంగా సర్పంచ్ రాజేందర్, ఉప సర్పంచ్ సంజీవ్పై వేటు వేశారు. అభివృద్ధి, ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పదవి బాధ్యతలపై వేటు వేశారని సర్పంచ్ రాజేందర్ ఆరోపించారు. పుట్టిన ఊరికి సేవ చేయాలని, పట్టణం వదిలి ఊరికి వస్తే అధికార పక్షం ఇలా చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ ముదోల్ సర్పంచ్గా గత 2019 నుంచి ఇప్పటివరకు నేను చేస్తూ ఉన్నాను. నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను. నాతో పాటు మిగతా 9 మంది కూడా పోటీ చేశారు. దాంట్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీల నుంచి కూడా ఉన్నాయి. కానీ పబ్లిక్ ఇండిపెండెంట్ అయినటువంటి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ సొసైటీ సేవలు చేసిన కానీ నాకు గెలిపించారు. అందరూ 251 మెజారిటీతో పబ్లిక్ గెలిపించారు.
గోమాత సేవా ట్రస్ట్ త్యాగరాయ గణ సభ సంయుక్త ఆధ్వర్యంలో కళా సుబ్బారావు కళావేదికలో భారత్ భాషా భూషణ్ సినీ దర్శకులు రచయిత డాక్టర్ లక్ష్మణ్ రేఖ నిట్టల గోపాలకృష్ణ రచించిన గోసంహిత పుస్తకం మరియు గోమాత డివిడిని తెలంగాణ రాష్ట్ర సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ గోవుతో సమానమైన సంపద, గోసేవతో సమానమైన సేవ ఈ లోకంలో ఏదీ లేదన్నారు. పర్యావరణ రక్షణ గోవుతోనే సాధ్యమని, గోసేవ గోపూజ ఎవరైతే చేస్తారో వారికి సత్వగుణం సిద్ధిస్తుందని అన్నారు. మరికొందరు వక్తలు మాట్లాడుతూ వేదాలు, శాస్త్రాలు, పురాణాలు గోమాత ప్రాశస్తాన్ని వేణువులు కీర్తించాయని, గోవుకు సంబంధించిన విషయం లేకుండా భారతీయ సాహిత్యం లేదన్నారు. గోమాత భారతీయ జీవనంతో పెనవేసుకుపోయిందని, గోవు ఆరోగ్య సర్వప్రదాయని పలువురు వక్తలు కొనియాడారు. గ్రంథ రచయిత డాక్టర్ లక్ష్మణ్ రేఖ నిట్టల గోపాలకృష్ణ రచించిన గోసంహిత పుస్తకాన్ని సాధన నరసింహాచార్యులు పరిచయం చేయగా సినిశెట్టి రాజమౌళి గుప్తా గ్రంథాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌరీశంకర్, కళా జనార్దన్ మూర్తి, ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు సుబ్బారావు, శ్రీమతి కళా శారద, పిఎస్ రామారావు, టీవీ స్వామి పాల్గొన్నారు. ఈ అవకాశం కూడా నేనే తీసుకున్నాను. ఈనాటి గోపాదాల మనకి ఉంటాయి కదా, కాది గిట్టల గోపాలకృష్ణ గారు, మీరు ఆ పాదాలను నమ్ముకొని, గోపాదాలను నమ్ముకొని మీరు గో సేవ చేస్తున్నారు. వారితో పాటు మాకు కూడా అవకాశం ఇచ్చారు. గోమాత సేవా ట్రస్ట్లో నాకు కూడా అవకాశం ఇచ్చి ఒక సభ్యుడిగా ఉండి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో ఒక అవకాశాన్ని కల్పించింది గోమాత. ఇప్పుడు ఇక్కడ గోమాత యొక్క ఆశీర్వాదంతో మనకు ఇద్దరు మిత్రులు ఉన్నారు, వారిని కూడా నేను పరిచయం చేస్తాను. సంపాదించిన వాడు ఎంబడి తిరుగుతాం మనం, కానీ ఇటువంటి మంచి మనుషులు, మంచి వ్యక్తులు ఉన్నారు. సుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఒకటే అడుగుతారు, మాకు రమణాచారి గారు లాంటి ఒక వ్యక్తి లేరని మా దగ్గర. అది ఆయన ముందు చెప్పడం కాదు, ఆయనకి నాకు ఏమీ లేదు, ఆయన గురువు నేను శిష్యుని అంతే. కానీ అంత అద్భుతమైన పేరు సంపాదించుకున్నారు. ఆయన ఎంతమందికి ఎన్ని చేసినా ఒకడుంటాడు శనిగ్రహం, ఆయన శక్తికి మించి ఏదో కోరుకుంటాడు. ఆ తర్వాత అయినా మీరు మమ్మల్ని పిలవాలి అని ఒక సందేశం పంపించారు. మా సినీ గేయ రమణాచారి గారు చెప్పినట్టుగా ఇది నా తండ్రి గారి ఆత్మ ఇక్కడ ఉంది, అక్కడ మా అమ్మగారిది ఉంది, ఇక్కడ మా అన్నగారిది ఉంది, పైన వీరందరితో పాటు మా కుటుంబంలో ఉన్న గుండవరం హనుమంతరావు గారు ఉంది. వ్యాపారమే చేయాలి అంటే సంవత్సరానికి ₹1 కోటి 2018 నుంచి మొదలు పెడితే ఇప్పటికి 3 కోట్లు, అందులో ₹1 కోటి ఖర్చు పెట్టి 2 కోట్లు నేను వెనకేసుకునేవాడిని. నాకున్న చిన్న జీవితంలో నేను కాలాన్ని నమ్మను, జ్యోతిష్కాన్ని నమ్మను, వాస్తుని నమ్మను, దేవుణ్ణి నమ్ముతాను. బతుకున్నంతకాలం జాగ్రత్తగా ఉండాలి, అంతేగాని ఈ డబ్బు కోసం మీరు ఇచ్చే ఈ ఆఫర్లన్నీ వదిలేయండి. అటువంటి ఒక మానవతామూర్తి, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్షునిగా 2 మాటలు. ఆధ్యాత్మిక ప్రపంచంలో, భారతీయ సనాతన ధర్మంలో, హైందవ సమాజంలో జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో 60 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ చంద్రకాంత్, డిఎం&హెచ్ఓ డాక్టర్ శ్రీ సుమన్ మోహన్ రావు, పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేష్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్, యువ ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామచంద్రం గౌడ్లు తదితరులు పాల్గొన్నారు. యువ ఫౌండేషన్ ద్వారా కానిస్టేబుల్ రాజశేఖర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న యువ ఫౌండేషన్ వారిని అభినందిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి గ్రామంలో నూతన సంవత్సర సంక్రాంతి పండుగ సందర్భంగా మాచినేనిపల్లిలో గాదెల రత్న ప్రభాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమం స్వామి వివేకానంద యోజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ టోర్నమెంటును కొల్లాపూర్ మాజీ ఎంపీపీ శ్రీమతి గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి గాదెల సుధారాణి, సర్పంచ్ సుజాత తదితరులు పాల్గొన్నారు. కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా అన్నాను. యువ సన్యాసి ఒక వేశ్యాగృహానికి భిక్షాటనకి వెళ్తాడు. వెళ్ళొచ్చు భిక్ష కొరకు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు అని చెప్పి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ స్ఫూర్తి శతాబ్ది లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో హంగరీ రిలీఫ్ అన్న ప్రసాదం చేపట్టారు. గోదావరిఖని విఠల్ నగర్కు చెందిన అమ్మ పరివార్ ఆశ్రమంలో పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హంగర్ రిలీఫ్ అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ శని గటి నరేష్, లయన్ మనోజ్ కుమార్ అగర్వాల్, లయన్ వెంకటేశ్వరరావు, లయన్ జయప్రకాష్, ఆశ్రమ నిర్వాహకులు మందా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. డిస్ట్రిక్ట్ గవర్నర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు నాకు హంగర్ రిలీఫ్ చైర్మన్షిప్ ఇచ్చారు. దానికి ఆయనకి ధన్యవాదాలు. ప్లస్ అందరు క్లబ్ కోఆర్డినేటర్స్ వెంకటేశ్వరరావు గారు, రీజన్ చైర్మన్స్, జోన్ చైర్మన్స్, అందరు క్లబ్ మెంబర్స్ అండ్ డిస్టిక్లో ఉన్న అందరు క్లబ్లు ఈ హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని అన్ని క్లబ్స్లో ప్రోగ్రామ్స్లు చేస్తున్నారు. దానికి ప్రతి ఒక్క క్లబ్కు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లయన్స్ క్లబ్ 320G గవర్నర్ గారు గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారు ఆదేశం మేరకు మనోజ్ కుమార్ అగర్వాల్ నేతృత్వంలో గత 7వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం మన లయన్స్ క్లబ్ మొదటి వ్యక్తి మన మెన్విల్ ఫెలో వారి బర్త్డే సందర్భంగా 1 వీక్ కూడా హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం డిస్టిక్ అంతా కూడా జరుగుతున్నది. దీనికి సహకరిస్తున్న ఆర్సీ గారు వారి ఆధ్వర్యంలో కూడా హంగర్ రిలీఫ్ కార్యక్రమం నడుస్తున్నది. దీనిలో పార్టిసిపేట్ చేస్తున్న రామగుండంలో ఉన్న క్లబ్లన్నింటినీ మరియు నా మిత్రుడు చౌడా గారు మరియు మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం జిల్లా అంతా కూడా జరుగుతుంది. రాజేంద్రనగర్లో సూట్ కేసు బ్యాగ్ కలకలం రేపింది. డైరీ ఫామ్ వద్ద సూట్ కేసును గుర్తించిన స్థానికులు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు అనుమానాస్పదంగా కనిపించడంతో తెరిచి చూశారు. సూట్ కేసులో డెడ్ బాడీ ఉండడంతో షాక్ తిన్నారు. సూట్ కేసులో రియాజ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసి అందులో పడేసినట్లుగా గుర్తించారు. రియాజ్ను హత్య చేసి సూట్ కేసులో ప్యాక్ చేశారు దుండగులు. ఆ సూట్ కేసును తీసుకొచ్చి రాజేంద్రనగర్ డైరీ ఫామ్ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో పడేసి దుండగులు పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అదుపులో 3 నిందితులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతుడు చంద్రాయన్ గుట్టవాసిగా గుర్తించారు. రియాజ్ను 3 రోజుల క్రితం హత్య చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. वो दोनों मालूम है आप लोगों को? फेरोज उनके दोस्त सैयद सईद फेरोज दोस्त हैं सर। कब से दोस्त है लोग? 2-3 साल से है सर। वो लोग क्या करते? उन लोग ऑटो के बैटरियाँ चोरी करते सर, टायरा ये चोरी करते हैं। और क्या करते थे? और वो ऑटो चलाते पोटियाँ को छेड़ना करना रहता था सर। वो लोग किधर रहते वो लोग? कौसनगर में रहता एक जना शाहीन नगर में रहता सर। इससे पहले लोगों को केस हुआ? केस हुआ लोगों के ऊपर? परसों हमारे घर का से बैटरी चोरी कर रहे थे तो रियाज पकड़ के चंद्रान गुट्टा PS में दिए थे।
उसने उसको मर्डर करे क्या? क्या है कुछ? कैसे मारे थे? जी कैसे मारे उसको मालूम आपको? नहीं मालूम सर। फ्राइडे के दिन गए सर, याद अभी तक उनका फोन है ना, वो कुछ भी नहीं मालूम सर। रियाज कब घर में से कब गया? फ्राइडे के दिन 8 बजे गए सर। सुबह में? जी और सुबह ऑटो लेके गए? हाँ ऑटो लेके गए सर। दोपहर में नहीं आए थे? नहीं आए सर। हाँ, फोन कर रहे तो फोन स्विच ऑफ आ रहा था। कंप्लेंट दिए पुलिस स्टेशन में? हाँ कब दिए थे? हफ्ते के दिन दिए सर। यहाँ पर आरामगढ़। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం, అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న డీకే అరుణ. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ, సోమవారం సీఎంలతో మోడీ కీలక భేటీ. మల్కాజ్గిరిలో ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ నేతలు. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సంక్రాంతి సంబరాలు, చైతన్యపురిలో ఘనంగా ముగ్గుల పోటీలు. రాజేంద్రనగర్లో సూట్ కేస్ బ్యాగ్ కలకలం, రియాజ్ అనే వ్యక్తిని హత్య చేసిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.